హాయ్ అండి, వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాట్లాడలేదు రాజశేఖర్. ఎంత కదన్నా తల్లి కావడంతో ఆవిడ చేతిలో కర్ర బ్యాగ్ తీసుకుని రూమ్ చూపించి సర్వెంట్ని అమ్మని జాగ్రత్త అని చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. రూమ్కి వచ్చిన నీరజ తనలో తానే రగిలిపోతుంది. వదిలించుకున్న దరిద్రాలు ఇంటికి చేరుతున్నాయి. ఎలా అయినా నా కూతురి మనసుని మార్చాలి అనుకుని వెంటనే ఇందుకి కాల్ చేసింది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరో 4 సార్లు చేసింది. అయినా ఇందు లిఫ్ట్ చేయకపోయేసరికి కోపంగా ఫోన్ సోఫాలోకి విసిరి బయటికి వెళ్ళింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే మత్తుగా కళ్ళు తెరిచాడు సూర్య. గోడకి ఉన్న గడియారం చూసి టైం అప్పుడే 7 అయిందా అనుకుని తన కౌగిల్లో పడుకున్న దివ్యని చూశాడు. ఆదమర్చి నిద్రపోతుంది ఆమె. నైట్ జరిగిన విషయాలు అన్నీ తలుచుకుని చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, కాఫీ అంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది సంధ్య. గుడ్ మార్నింగ్ సంధ్య అని దివ్యని సరిగా పడుకోబెట్టి కాఫీ కప్ తీసుకున్నాడు. ఏంటన్నయ్య, చాలా రోజుల తర్వాత దివ్య మనశ్శాంతిగా పడుకున్నట్టు ఉంది. అవును అమ్మా, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని నేను నిద్ర లేపలేదు. పోనీలే పడుకోనివ్వు అన్నయ్య. ఇన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపింది. నిజంగానే పిచ్చిది అన్నయ్య. ఒకరి మాటలు నమ్మి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంది. నిజం దాయటం నా తప్పే కదమ్మా. తను మాత్రం ఏం చేస్తుంది? అదే నిజమే అన్నయ్య. సరే సరే అన్నయ్య, దివ్య లేవగానే మేము వెళ్ళామని చెప్పు. రండి, అప్పుడే ఎందుకు వెళ్ళటం? లేదు సూర్య, వెళ్ళాలి. మీటింగ్స్ ఉన్నాయి కదా, ఇంట్లో ఎక్కడివక్కడే వదిలేసి వచ్చాం. మాట్లాడుతూ సన్నీని చంకనేసుకుని వచ్చాడు వినోద్. సరే వెళ్ళండి అన్నాడు సూర్య. నైట్ జరిగిన విషయం వినోద్తో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ ఎందుకులే అని తేలిగ్గా వదిలేశాడు. వాళ్ళు వెళ్ళగానే జిమ్ రూమ్కి వెళ్ళాడు. మెలకువ వచ్చిన దివ్య చుట్టూ చూసింది. సూర్య ఎక్కడా లేకపోవడం చూసి నవ్వుతూ మిర్రర్లో తనని తాను చూసుకుంది. నుదుటిన ఉన్న బొట్టు సరి చేసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి చీర కట్టుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుని వంటగదికి వచ్చింది. మేడం, ఏం కావాలి అన్నారు వంట చేసే సర్వెంట్స్ ఇద్దరు. ఏం వద్దు, ఏమన్నా కావాలంటే నేనే పిలుస్తాను, మీరు బయట పని చేసుకోండి అని నవ్వుతూ దివ్య అనగానే సర్వెంట్స్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఏంటి అలా చూస్తున్నారు? బయట గార్డెన్లో ఇంకా గదులు అన్నీ శుభ్రం చేయండి అని పని పురమాయించింది. సూర్యకి ఇష్టమైన టిఫిన్ వండుదామని సేమియా ఉప్మా జీడిపప్పు వేసి వడ్డించి వండింది. అంతటితో ఆగలేదు. దివ్య ఇడ్లీ వేసి టమాటా చట్నీ చేసి స్టవ్ పై పాలు పెట్టింది. జిమ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సూర్య మంచిగా తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి ఆఫీస్ డ్రెస్ వేసుకుని ఎప్పట్లా రెడీ అవుతూ టైం చూసి, అయ్యో చాలా లేట్ అయింది. ఈరోజు దివ్య కోసం నేనేం చేయలేదు. కాఫీ పెట్టి ఇస్తాను, సర్వెంట్ని వంట చేయమనాలి అనుకుంటూ తన థింగ్స్ అన్నీ తీసుకున్నాడు. వేడివేడి సెగలు పొక్కుతున్న కాఫీ కప్తో రూమ్కి వచ్చింది దివ్య. సూర్యగారు మృదువుగా వచ్చింది ఆమె స్వరం. చాలా రోజుల తర్వాత దివ్య కాఫీ కప్తో రూమ్కి వచ్చేసరికి సూర్య ముఖం వెలిగిపోయింది. సారీ దివ్య, లేట్ చేశాను. వంట బ్రేక్ఫాస్ట్ సర్వెంట్స్ చేస్తారు. అవసరం లేదండి, అన్నీ నేను చేసుకుంటాను అని సూర్య చేతులు పట్టుకుని, ఇప్పటి వరకు మన మధ్య ఉన్న గొడవలు దూరం, ఇవేమీ తలుచుకోవద్దు. కోపంలో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. సూటిపోటి మాటలతో మిమ్మల్ని దెబ్బపరిచాను. దయచేసి నన్ను క్షమించండి. ఏంటి ఇది అని ఆమెను ఫోర్స్గా మీదికి లాక్కుని, చూడు తప్పు నాది, అర్థమైందా? ఏదో అయింది. నేను ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు జరిగిపోయిన విషయాలు తలుచుకొని కూర్చొని బాధపడటం కాదు, మన ఫ్యూచర్ కోసం ఆలోచించు అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి కాఫీ కప్ తీసుకుని సాసర్లో ఆమెకి కొంచెం వేసి ఇచ్చాడు. అతని పక్కన కూర్చొని నవ్వుతూ సిప్ చేసి మాటలు కలిపింది. ఒక ముక్కలో చెప్పాలంటే దివ్య పెద్ద వాగుడుకాయ. సూర్య ఆమె మాటలు వింటూ కాఫీ తాగి, దివ్య, ఏంటి సూర్య గారు, నిన్నొకటి అడగనా? ఎప్పుడూ లేనిది పర్మిషన్ ఏంటి
అండి అడగండి అంది సూర్య మణి చుట్టూ చేతులేసి. నైట్ నువ్వు సడన్గా ఎందుకలా అయిపోయావు? నీలో భయం, కంగారు, ఇంకా వణికిపోయావు. అసలేమైంది? దివ్య, నీకు ఇలా జరగటం నీకు అప్పుడే మూడవసారి. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా? ఆ మాటలకి దివ్య సైలెంట్ అయింది. ఏంటి దివ్య మాట్లాడవు? నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు ఏం అర్థమవుతుందని? ప్రాబ్లం ఏంటో నాకు చెప్తేనే కదా నేను సాల్వ్ చేసేది. ఏం లేదు సూర్యగారు అని తలదించుకుని తనలో తానే ఆలోచనలో పడింది. నాకు చెప్పటం నీకు ఇష్టం లేదా? ఆమె చిన్ పట్టుకొని అడిగాడు. నిజంగానే ఏం లేదు సూర్యగారు, మీ దగ్గర నేను ఎందుకు తెస్తాను అని లేట్ నవ్వు తెచ్చుకొని ఆఫీస్కి లంచ్ బాక్స్ పట్టుకుని వస్తాను. నువ్వు ఒక్కదానివే ఎందుకు? నీకు ఉండాలని ఆఫీస్కు లీవ్ పెట్టైనా షర్ట్లకు విప్పుతూ, నీ ఉద్దేశం అది కాదు అంటూ సిగ్గుపడుతూ చిరుకోపంగా సూర్య చేతులపై ఒకటి వేసి సెట్ బటన్ పెడుతూ, నీకు టైం స్పెండ్ చేయాలని ఉంది. లంచ్ బాక్స్ పట్టుకుని వస్తాను. సాయంత్రం వరకు ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేయండి. సరదాగా బయటకు వెళ్దాం అంది సూర్య కళ్ళల్లో చూస్తూ. సరే దివ్య అని ఆమె ఫేస్ని దోసెట్లలో తీసుకుని, ఏంటి అలా చూస్తున్నావు? ఏమన్నా కావాలా? మీకు తెలుసు కదా అంది నవ్వుతూ. ఆమె పెదవులను వండుతున్నాడు. అతని ముద్దుకి ఆస్వాదిస్తూ జుట్టులో చేతుల్ని పోనిచ్చి తన్మయంలో సూర్యుని హత్తుకుంది. ఆమెను తనివి తీరా ముద్దాడి మెల్లగా వదిలి, జాగ్రత్త దివ్య. సరే అండి అని సూర్య ఆఫీస్కి వెళ్ళగానే దివ్య ఆనందం అంతా ఇంత కాదు. సూర్య లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళాలని అతనికి ఇష్టమైన బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా చేసి ఫిష్ ఫ్రై చేసింది. పనిచేస్తున్న సర్వెంట్స్ ఇద్దరు నవ్వుతున్నారు. సూర్య దివ్యల మధ్యన మనస్పర్ధలు తొలగి ఇద్దరూ ఒకటయ్యారు అనుకుని వాళ్ళ పనిలో మునగారు. వంట చేయటం పూర్తి అవగానే బయటకు వచ్చి విన్నీ, రాజీ అని సర్వెంట్స్ ఇద్దరిని పిలిచింది. చెప్పండి మేడం, రేపు ఇంట్లో పూజ ఉంటుంది. వంటగది శుభ్రం చేయండి. ఈ గదులు శుభ్రం అవ్వగానే హాల్ కూడా క్లీన్ చేసి కర్టన్స్ ఇంకా బెడ్షీట్స్ అన్ని మార్చేసి కొత్తవి వేయాలి. సరేనా? సరే మేడం అని వాళ్ళు తమ పనిలో పడ్డారు. దివ్య టైం చూసి టిఫిన్ చేసి రూపతో మాట్లాడి ఫోన్ కట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంది. 12 అవ్వగానే రెడీ అయ్యి సూర్యకు లంచ్ బాక్స్ సిద్ధం చేసి అన్నీ సర్దుకొని తన ఫోన్ తీసుకుని బయటకు వచ్చింది. కార్ మీద ఎందుకు వెళ్ళటం? నా స్కూటీ మీద వెళ్తాను. రేపు పూజకి కావాల్సినవన్నీ తీసుకొని అనుకుని స్కూటీ మీద సూర్య ఆఫీస్కి బయలుదేరింది. దారి మధ్యలో ఒక కార్ ఎవరు స్పీడ్గా వచ్చింది. వీడెవడు కారు గాల్లో నడుపుతున్నాడు అనుకుని దివ్య ముందు జాగ్రత్తగా స్కూటీ సైడ్ కాపింది. కానీ ఆ కారు అటు ఇటు అదుపు తప్పుతూ రావడం చూడగానే దివ్యకి అనుమానం వచ్చింది. బ్రేక్స్ లేవేమో అని ఆ కారు నేరుగా దివ్య మీదకి రాబోతుంటే దివ్య వెంటనే స్కూటీ స్టార్ట్ చేసి సైడ్కి వెళ్ళేలోపు ఆ కారు సడన్ బ్రేక్ వేయడం, దివ్యకి డాష్ ఇవ్వడం అంతా క్షణాల్లో జరిగిపోయిన దివ్యకి తలకి చిన్న గాయమైంది. రే, ఎవర్రా నువ్వు? కారు ఎక్కడ పెట్టి నడుపుతున్నావు అంటూ తిడుతూనే పైకి లేచింది. కారు లోపల ఉన్న ఆ వ్యక్తి మాటలు విని కోపంగా కారు దిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు,